మహిళల్ని అడ్డం పెట్టుకొని మహిళల బిల్లుని అడ్డం పెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నియోజకవర్గాలు పెంచే బిల్లును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మాతో పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి ఉన్నారు ఈరోజు స్టూడియోలో, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన డీలిమిటేషన్ మీద చాలా విస్తృతంగా పనిచేసిండ్రు. కార్తిక్ గారు, మొత్తం చూసుకుంటే రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు పేరుకు పైకి చెప్తున్నది ప్రధానమైనది మహిళా బిల్లు, తర్వాత డీలిమిటేషన్ బిల్లు కూడా తీసుకొస్తామంటున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారు. కానీ ఈ డీలిమిటేషన్ బిల్లు వచ్చేసరికి పార్లమెంట్లో 850 సీట్లకు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం సంప్రదించినరావు రాజకీయ పార్టీలని 850 సంఖ్య ఎట్లా వచ్చిందనేది. శైలేషన ఆగమేఘాల మీద ఈ 3 రోజులు అతి అవసర పార్లమెంట్ని కన్వీన్ చేసిందంటే, వచ్చే సంవత్సరం సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ జరిగిన తర్వాత బై న్యాచురల్ ప్రాసెస్ డీలిమిటేషన్ జరిగిపోతుంది. అది గెజెట్ అయింది. ఆగమేఘాల మీద ఈ 3 రోజుల సెషన్ పెట్టి దక్షిణాది రాష్ట్రాలు 2 ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. అటు కేరళ అయిపోయినాయి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఇంత పెద్ద రాష్ట్రాలు కూడా ఇంకా ఎలక్షన్స్ ఉండగా కూడా ముఖ్యంగా ఇక్కడ పెద్ద స్టేక్ హోల్డర్ తమిళనాడు. ఇక్కడ అంటే దాదాపు తమిళనాడు, పాండిచేరి కలిపి 40 పార్లమెంట్ సీట్లు. దక్షిణ భారతదేశంలో బిగ్గెస్ట్ కాన్స్టిట్యూయెన్సీ ఉన్నారంటే తమిళనాడు, పాండిచేరి కలిపి. ఈ రాష్ట్రాల ఎన్నికలు ఉండగా కూడా రానున్న సంవత్సరం సెన్సస్ సరి, ఆ పైన సంవత్సరం డీలిమిటేషన్ జరుగుతుందని మన అందరికి తెలిసినా కూడా ఏం తొందర ఉన్నది, ఏ కొంపలు మునుగుతున్నాయని 3 రోజులు మీరు పార్లమెంట్ సెషన్ పెట్టారు. దీని వెనకాల దురుద్దేశం ఉండకపోతే ఇంకేం వెతకాల? ఈ రోజు అంటే ఏం దురుద్దేశం ఉందనుకుంటున్నారు? అదే నేను చెప్తున్నాను. దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ని మనం ఇది ఈ రోజు నుంచి చెప్తలేము శైలేషన్. ఎప్పుడైతే వీళ్ళు 2026కి డీలిమిటేషన్ చేస్తామని మోడీ గారు 5 సంవత్సరాల క్రితం నుంచి చెప్పుకుంటా వస్తున్నారో, ఆ రోజు నుంచి మనం చెప్తున్నాం ఏంటి, దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. ఈ రోజు తీరా ఈ టైంకి వచ్చేటప్పటికి మన ప్రాంతంలో దక్షిణాది 5 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ, ద్రవిడ రాష్ట్రాలు అన్నీ కూడా ఏకముఖంగా ప్రజలందరూ కూడా మా యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుంది మహాప్రభు, మీరు ఈ ఆన్ ద లైన్స్ ఆఫ్ పాపులేషన్ కాకుండా, జనాభా ప్రాతిపత్యం కాకుండా ఇంకో ఫార్ములా వెతికి చేయండి అని చెప్తున్నా కూడా పెడచోవును పెట్టి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం దీన్ని ఏమి అనాల శైలేషన్ అంటున్నా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బిల్లులో ఎక్కడా పొందుపరచలేదు 2011 సెన్సస్ తీసుకుంటామని, బిల్లులో ఎక్కడా పొందుపరచలేదు 50% ఫ్లాట్గా అన్ని రాష్ట్రాలకు పెంచుతామని చెప్పేసి. కానీ బయటికి మాత్రం చెప్తున్నాడు 50% పెంచితే ప్రాబ్లం ఏముంది అంటే ఆన్ వాట్ బేసిస్ 50% కూడా ఆన్ వాట్ బేసిస్ పెంచుతారు? ఫార్ములా ఉండాలి కదా. ఏదో అందరికి ఇచ్చేస్తున్నాం అని చెప్పి గట్టు మీద పంచాయతీ కాదు కదన్నా. నువ్వు అందరూ ఒక 10 సంచులు పట్టుకోపోవడానికి గట్టు మీద పంచాయతీ ఇదేమన్నా? ప్రతిదానికి ఒక ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతిదానికి దేర్ షుడ్ బి అ క్రైటీరియా హౌ యూ డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు పాపులేషన్ బేసిస్ అన్నావు, కాదు నువ్వు 50% పెంచుకున్నావు. వాట్ బేసిస్? లెట్ దేర్ బి అ కన్సల్టేషన్. పార్లమెంట్లో సక్రమైన ఒక డిబేట్ కానివ్వండి, దక్షిణ భారతదేశంలో యొక్క అభ్యంతరాలు ఏందో వినండి, వినిన తర్వాత డీలిమిటేషన్ అవసరమా లేదా కూడా నిర్ణయం తీసుకోండి. అంత ఆగమేఘాల మీద అవసరం ఏం లేదు. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను, మహిళా సోదరిమణుల యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి మాత్రం దక్షిణ భారతదేశం కాలుస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇప్పుడు జరిగేది అదే. ఎందుకంటే పేరుకు మహిళా బిల్, ఇంతకుముందు రాజకీయ దురుద్దేశం ఉంది. 2 కీలక రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ మిగిలింది. ఆ కీలక రాష్ట్రాల్లో మేమే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, మహిళల బిల్లు తీసుకొస్తున్నాం అని చెప్పి ఓట్లు దండుకోవడం కోసం ఒకటి. రెండవది ఈ అరాచకం ఏంటంటే ఈ పాపులేషన్ బేసిస్ మీద చేస్తామనేది. ఉత్తరాది రాష్ట్రాలకు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బాగా బలంగా ఉన్నాయి. మనం కట్టే ట్యాక్సుల్లో ఎక్కువ శాతం ఉత్తరాది రాష్ట్రాలకు సబ్సిడైజ్ చేసేందుకే సరిపోతున్నది. అక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే కూడా దక్షిణాది రాష్ట్రానికి ఇట్లా అన్యాయం చేస్తున్నారు. శైలేషన, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పోరాడినాడు కూడా నీళ్లు నిధుల నియామకాల మీద ప్రధానమైన పోరాటం జరిగినా కూడా ఆఖరికి ఏడుకొచ్చింది, మా ఆత్మగౌరవం కోసం మాకు రాష్ట్రం కావాలన్నామా. ఈరోజు మా ఆత్మగౌరవమే దెబ్బతింటుంది అంటున్నా. మీరు ఇప్పుడే చెప్పిండ్రు మనం కట్టే ట్యాక్స్ ఎంత, కేంద్ర ప్రభుత్వానికి మనకు వచ్చే డబ్బు ఎంత, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో అన్ని రాష్ట్రాలకు కూడా. కర్ణాటక, తమిళనాడుకి అయితే మరీ దారుణంగా కట్టే 20 రూపాయలకు 15 రూపాయలు 18 రూపాయలు తిరిగి వస్తాయి. కట్టే ట్యాక్సెస్కి మనకు డెవల్యూషన్లో మనకు న్యాయం జరగదు. ప్రాతినిధ్యంలో 80 సంవత్సరాల దగ్గర స్వతంత్రం వచ్చి భారతదేశంలో
ఈ 80 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు భారతదేశం మన దక్షిణ భారత్ సంబంధించిన భారతీయులు ప్రైమ్ మినిస్టర్ అయినారు? 2 సార్లు. కంప్లీట్ గా 5 ఇయర్స్ నీళ్ళు. పివి నరసింహారావు దేవగౌడ గారు పివి గారు నరసింహారావు గారు ఇద్దరే. వాళ్ళు కంప్లీట్ గా 5 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోలేదు. 80 సంవత్సరాల్లో దాదాపు 20% సీట్లు ఉన్న దక్షిణ భారతదేశంలో 5 సంవత్సరాలు కూడా చేయలేని ప్రైమ్ మినిస్టర్ చేయలేని ఒక దక్షిణ భారతదేశీయులు రేపు జరిగే ఒక పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడైనా జరగలుగుతామా, మనం కాగలుగుతామా? అంటే నాయకత్వం ముద్దా ఇట్లనే బానిసలుగా ఉందామా అంటున్నా నేను. ఇట్లనే బానిసలుగా ఉత్తర భారతదేశం యొక్క చేతులు మోచే నీళ్లు తాగుకుంటూ ఇట్లనే బానిసలుగా బతుకుదామా అంటున్నా నేను. కార్తీక్ గారు, ఇక్కడ ఒకరి మోచేతి నీళ్లు తాగుతున్నామా లేకపోతే ఇంకోటి చేస్తున్నామా అనేది కాదు, కానీ ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్య పెరగడం వల్ల ఉత్తర భారతదేశం వల్ల డామినెన్స్ ఉంటుంది. ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా దక్షిణ భారతదేశం లాగానే తెలంగాణ లాగానో, కర్ణాటక లాగానో, కేరళ లాగానో, తమిళనాడు లాగానో వాళ్ళు కూడా ఆర్థికంగా దేశ ఉన్నతికి దోహదం చేస్తుంటే అప్పుడు ఎవరైనా ప్రధానమంత్రి ఉండొచ్చు, కానీ అధికారంలో మాత్రం వాళ్ళు ఉంటారు, పైసలు మాత్రం ఇక్కడి నుంచి. నేను ఎందుకు ప్రధానమంత్రి ఉండాలంటున్నా అంటే మనందరికీ తెలుసు, ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు ముఖ్యమంత్రి అయినాడంటే ఆ ఒక ప్రాంతం జిల్లా బాగుపడుతుందా లేదా బై న్యాచురల్ ప్రాసెస్. నేనేమంటున్నా, ప్రధానమంత్రి మా రాష్ట్రం నుంచి ఒకసారి జరిగినా లేదా మనం ఈ ప్రాంతం నుంచి జరిగినా కూడా మా ప్రాంతం బాగుపడితేనే స్వార్థం ఉండలో తప్పేంది శైలేష్ అన్న? ఇంకోటి కూడా చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ చెప్పండి? నెహ్రూ గారు ఏడికెళ్ళారు, ఇందిరాగాంధీ గారు ఏడికెళ్ళారు, రాజీవ్ గాంధీ గారు ఏడికెళ్ళారు, విపి సింగ్ గారు ఎక్కడైండ్రు, చంద్రశేఖర్ రావు ఎడికెళ్ళాడు, మన చౌదరి చరణ్ సింగ్ ఎడికెళ్ళాడు, మోదీ గారు ఎడికెళ్ళాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అదే ప్రాంతం నుంచి ప్రైమ్ మినిస్టర్లు అయినా ఎందుకు బాగా చేయకపోతున్నారు ఆ ప్రాంతాన్ని? అదొక కీలకమైన ప్రశ్న. ఎందుకు బాగా చేయలేకపోతున్నారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి అదే ఉత్తరప్రదేశ్ లో నుంచే కదా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. అయినా కూడా ఇంకా మీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకు అడుక్కుంటారు మా ట్యాక్సెస్ అంటున్నారు? మా నిధులు ఇవ్వరు, రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వరు, అధికారం ఇవ్వరు. ఎన్ని రోజులండి ఇది? ఎన్ని రోజుల నుంచి ఇంకా ఇది జరగాల్సింది? ఖచ్చితంగా పోరాటం జరగాల్సిందే. దిస్ బ్యాటిల్ ఇస్ నౌ ఆర్ నెవర్. దీన్ని వ్యతిరేకించినా లేదా దీనికి అనుకూలంగా సమర్థించి మాట్లాడినా ఏ దక్షిణ భారతదేశం రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీలైనా చరిత్రలో ఒక పెద్ద నేరస్తులా మిగిలిపోతారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే దారి మీద ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న రాజకీయ పార్టీలు తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ బీజేపీ యొక్క మోచేలీలు తాగుతున్నాయి శైలేష్. ఆంధ్రప్రదేశ్ లో ఉండే పార్టీలు ప్లస్ కర్ణాటకలో జేడీఎస్ ఉంది, జేడీఎస్ కూడా అదే దారిలో పోతుంది. ఇక్కడ ఏంటో మళ్ళీ రాజకీయ స్వార్థాల కోసం భవిష్యత్తులే కానీ కనీసం ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టే యొక్క ఈ రాజకీయాలు రావడం చాలా దుర్మార్గమైన, దీనికన్నా హీనమైన పరిస్థితులు నేను చెప్పలేను. చెప్తున్నాను, for sake of politics, for sake of power, to stake your own self-respect and you stake your own child's future is the worst thing can ever happen. ఇప్పుడు డీలిమిటేషన్ జరగాలి ఖచ్చితంగా 25 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదన్నా. డీలిమిటేషన్ జరుగుతుంది. సీట్ల సంఖ్య పెంపుదల కూడా 2021 నుంచి 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. ఈ రోజైనా డిబేట్ 2 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇదే డిబేట్ వస్తుంది. ఆన్ ద లైన్స్ ఎందుకు ఫ్రీజ్ చేశారన్న 1971 లో ఫ్రీజ్ చేసిండ్రు, 2001 లో కూడా పెంచకుండా మళ్ళీ 25 ఇయర్స్ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారు? ఈ వ్యత్యాసం వస్తుందనే కదా. బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఆన్ బెటర్ పారామీటర్స్ ఆర్ బీయింగ్ పీనలైజ్డ్ అనే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఎందుకు లిఫ్ట్ చేసావు బ్యాన్? 2001 లో కూడా 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిండ్రు ఈ నంబర్ పెరగకుండా. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక స్టేట్స్మన్. ఆయన కూడా ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పేసి అనుకుని అప్పుడు 25 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసిండు. ప్రధానమంత్రి గారికి దక్షిణ ఉత్తర అనే వ్యత్యాసం ఉండొద్దు శైలేష్. అందరం సమానం, అందరమైన పిల్లలమే కదా. భారతదేశంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా అది ఉండొద్దు. కానీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, పెంపుదల వచ్చినప్పుడు కానివ్వండి, మాట్లాడాల్సిన అవసరం. ఏ విషయంలో న్యాయం జరిగింది? ఏ విషయంలో న్యాయం జరిగింది చెప్పండి. మీ భాషలో మీకు అవమానం జరుగుతుంది, మీకు ప్రాతినిధ్యం అక్కడ దొరకదు. మీ చరిత్ర గురించి ఉత్తర భారతదేశంలో చదువుతారా? మీ సంస్కృతి ఎవరు పాటిస్తారా? కనీసం మీకు ప్రాతినిధ్యం రాదు, అధికారం రాదు, కనీసం ఆత్మగౌరవం కూడా ఇవ్వకపోతే ఎన్ని రోజులండి ఈ పోరాటం అంటున్నా నేను. తెలంగాణకు ఇంకోటి, తిండి లేకపోయినా బతుకుతాం, బట్ట లేకపోయినా బతుకుతాం, గూడు లేకపోయినా బతుకుతాం, కానీ ఆత్మగౌరవంతో మాత్రం తెలంగాణోడు ఎవడు ఊరుకోడు. మనకు తరతరాల నుంచి నేర్పుతున్నటువంటి పాఠాలు ప్రతి తెలంగాణోడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ విల్ ఫైట్ అగైన్స్. తెలంగాణ ఒకటే కాదు, తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంది,
కర్ణాటకలో కన్నడ రాజ్య ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది అక్కడ. అంటే ఇంకో కేరళలో విషయం, కూడా దీంట్లో అన్న ఎంత దరిద్రం అంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఒకవేళ దక్షిణ భారతదేశంలో వీటో పవర్స్ ఇచ్చి ఒకవేళ మనం ఎన్నికల పెడితే ప్రజలకు ఒక ఒపీనియన్ పెడితే మాత్రం 99% భారతదేశంలో మన దక్షిణ భారతదేశంలో సీట్లు జనాభా ప్రాతిపదికన జరగొద్దనే ఉంటది. కానీ బీజేపీలో కొంతమంది అగ్రనాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకత్వం, ఢిల్లీ ఎట్లా చెప్తా ఉదాహరణకు చెప్తా, చాలా మంది నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిత్రులు ఎవరైతే అవతలకి వెళ్ళి మాట్లాడుతున్నారో వాస్తవానికి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ నాయకత్వం బయట మాట్లాడలేకపోతుందని. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మేము మాట్లాడలేకపోతున్నామని. కానీ తెలంగాణలో పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు తెలంగాణ కోసం, దక్షిణ భారతదేశం కోసం యూ డు నాట్ లెట్ అ రిప్రజెంటేషన్ గో డౌన్. ఇక్కడున్న బీజేపీ వాళ్ళకు కూడా హితో పలుకుతున్నాను, వాయిస్ యువర్ కన్సర్న్, మాట్లాడండి బయటకు వచ్చి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి దక్షిణ భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, కర్ణాటకలో జేడీఎస్ని భారతీయ జనతా పార్టీ మింగేసింది, అది వేరే విషయం. కేరళలో ఉండేది కూడా కమ్యూనిస్ట్ పార్టీలైనా కూడా చాలా మటుకు రీజనల్ పార్టీలోనే ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలని ఏ రకంగా ముంచేయాలి? ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం బీజేపీది నడవదు. ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు లేవు. సమాజ్వాదీ పార్టీ ఉంది అక్కడ, ఆర్జేడీని మొన్న ఎలక్షన్లలో మింగేసిండ్రు. సమాజ్వాదీ పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీని మింగేసిండ్రు, ఖతం చేసేసిండ్రు, అయిపోయింది. ఈ రెండు పార్టీలు మాత్రమే మిగిలినాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో. జేడీయూని కూడా వాళ్ళు ఆల్మోస్ట్ కలిపేసుకున్నట్టే బీహార్లో. సో అందుకే దక్షిణ భారతదేశం మీద పగబట్టిండ్రు. దక్షిణ భారతదేశంలో ఎంత చేసినా కూడా వాళ్ళకు పట్టు దొరుకుతలేదు. ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి దీన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. రెండు అంశాలు, నియోజకవర్గాల సంఖ్య పెంచడం కోసం ప్రాతిపదిక ఏందో బిల్లులో చెప్తలేరు. అట్లనే ఈ 2011 సెన్సస్ తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఆ విషయాన్ని కూడా బిల్లులో చెప్తలేరు. ఇవి రెండు కీలకమైన అంశాలు. ఇంకోటి, దక్షిణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కాలు పెట్టే అవకాశం దొరుకుతలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ సీట్లు పెంచుకోవాలని చేస్తున్నారు. బ్రేక్ సమయంలో కార్తీక్ గారితో ఒకటి విషయం మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నారు, ఈ 850 అనే సంఖ్య ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు ఆ సంఖ్యని, ఏ ప్రాతిపదికన ఆ సంఖ్య తీసుకున్నారు? ఆయన చెప్పేది ఏంటంటే, కార్తీక్ గారు మీరే చెప్పండి, నేను చెప్పడం ఎందుకు. 850 సంఖ్య 50% పెంచుతామని చెప్తున్నారు, బయటికి చెప్తున్నారు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎక్కడ అన్యాయం జరుగుతలేదు, 50% పెంచుతున్నారని చెప్పారు. కానీ 50% లెక్క వస్తలేదు. ఎందుకు అనుమానాలు రేకించాల్సి వస్తుంది శైలేష్ అన్న అంటే, 543 మన ఎంపీలు మనకు అన్ని రాష్ట్రాల్లో బ్లాంకెట్గా 50% పెంచేయాలన్నప్పుడు దీంట్లో కూడా 542 డివైడ్ బై 2 అంటే 271, 543 ప్లస్ 272 ఎంత వచ్చింది? 815 సీట్లు వస్తున్నాయి, 14 సీట్లు వస్తున్నాయి, మిగతా 35 సీట్లు 35 సీట్లు ఆకాశం నుంచి తీసుకుంటున్నారు. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? సో చెప్తున్నాను, పొంతన లేని లెక్కలు చెప్పుకుంటూ చెప్పేదానికి చేసేదానికి కూడా ఏది పొంతన లేకుండా, ఏ ప్రాతిపక్యాన్ని ఏది చేస్తున్నారో కూడా స్పష్టత లేకుండా మనల్ని అగ్నిగుండంలో పుష్ చేయాలని, అగ్నిగుండంలో దొబ్బాలని, కనీసం కన్సల్టేషన్ కూడా లేకుండా బిల్ పాస్ చేయించుకోవాలనే ఒక ప్రయత్నానికి మనం వ్యతిరేకం చేస్తున్నాం మనం. రైట్, ఖచ్చితంగా. తర్వాత ఇంకో విషయము, ఈ భారతీయ జనతా పార్టీ రాజకీయం ఏమై ఉంటుంది ఉత్తర భారతదేశంలో? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% పెంచుతున్నారు అనుకున్నా కూడా వాళ్ళు 120 సీట్లకు పోతారు. అట్లాగే మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇక్కడ వాళ్ళకి ఎక్కడైతే అధికారంలో ఉన్నారో, ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ స్ట్రైట్ అవే 50% పెరిగిపోతాయి వాళ్ళకు. అంటే వాళ్ళకు ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నేను ఏమంటున్నానన్నా, తెలంగాణలో 17 సీట్లు, 543 యొక్క పార్లమెంట్ నంబర్లో 17 అంటే 3.1% వస్తుంది. 3.1% ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ తెలంగాణ సీట్స్. అదే ఉత్తరప్రదేశ్ అయితే 20%కి వచ్చింది కదా. అవును కదా, నంబర్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. మీరు ఏమంటున్నారు? 3% 1 ప్లస్ ఇంకా హాఫ్ కలిపేసి 1.4 ఓవరాల్ గా 4 మళ్ళీ దాన్ని కలిపి వీళ్ళని మాత్రం ఎంత పెంచుతున్నారు? 20% ఓవరాల్ గా పెంచుతున్నారు కదా. రేషియోలో మీరు చెప్పే నంబర్ వర్కౌట్ కావట్లేదు. మీరు పాపులేషన్ బేసిస్ లో చేసినా 50% యాడ్ చేసినా కూడా అన్యాయమే జరుగుతున్నది. అసలు దీని ఆలోచన లేకుండా మనం ముందే మాట్లాడినట్టు ఆ రోజు ఫ్రీజ్ చేసింది 71లో ఫ్రీజ్ చేసినప్పుడు, 2001లో ఫ్రీజ్ చేసినప్పుడు
మీకు ఈరోజు అవసరం ఏముంది దాన్ని అన్ఫ్రీజ్ చేసి అవును. దక్షిణ భారతదేశ మన మనస్థితిలో మన యొక్క మైండ్ స్కేప్లో అనుమానాలకు రేపించే ఒక అవసరం ఏమున్నది అంటున్నా నేను. ఒక పురుగు మైండ్లో వేసి ఎందుకు మేము తక్కువ అనే ఒక భావన మాలో ఎందుకు కల్పిస్తున్నారు? ఇప్పుడు మేము పనికిరామా మీకు అనే ఒక భావన ఎందుకు కల్పిస్తున్నారు అంటున్నా. దీనికి నేపథ్యం ఏం కనిపిస్తుందంటే 2024 లోక్సభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల్లో అబ్కి బార్ 400 పార్ అని చెప్పేసి అన్నారు. ఆ 400 పార్ కాస్త 230 దగ్గర వచ్చి కూర్చున్నది. కాబట్టి ఈ రకమైన సంఖ్యాబలం మనకు పార్లమెంట్లో కావాలంటే మనం ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడ మనం సీట్లు పెంచుకుంటే చాలు అన్నట్టుగా కనిపిస్తుంది. నా నిజానికి కూడా ప్రజాస్వామ్యంలో అన్నిటికీ కూడా ఒక పార్లమెంట్ వేదికగా, ఒక అసెంబ్లీ వేదికగా ప్రజల్లో ఉన్న నిరసనని ప్రజాప్రతినిధులు ఆ యొక్క వేదికలు వాడుకుంటూ ఆ నిరసనని ప్రజలకి ప్రజలు చెప్పే నిరసనని ప్రపంచానికి తెలియజేసే ఒక ప్రయత్నం ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని తొక్కుతారో, ఎప్పుడైతే దాన్ని అణుగుదొక్కుతారో ప్రజల నుంచి విప్లవం వస్తుంది. మీరు చాలామంది అనుకోవచ్చు ఏముందిలే ఏమవుతుంది మేము బుల్డోజ్ చేసి వెళ్ళిపోతామని. చాలా మంది రాజకీయ పార్టీలు కొంతమందే ఉన్నారు. చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయిపోయినాయి, ప్రజలు ఏడికి పోలేరు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఈ దేశానికి ఏమీ కాదు ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటా పోతున్నామని మీరు తీసుకునే నిర్ణయాలు యు విల్ ఫ్రాగ్మెంట్ ద కంట్రీ. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రజలందరూ కూడా ఇక్కడ సైలెంట్ స్పెక్టర్స్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సైలెంట్ స్పెక్టర్ అంటే సైలెంట్ రియాక్షనే ఉంటుంది వాళ్ళది ఎన్నికలు వచ్చినప్పుడు అంతా. కానీ వాస్తవానికి ఈరోజు కేటీఆర్ గారు కూడా హెచ్చరించిన ఒక పెద్ద ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తారని, తమిళనాడులో స్టాలిన్ గారు కూడా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తారని. ఖచ్చితంగా ప్రజలు ఇది మాకేం పట్టదు అన్నట్టుగా కూర్చోవడానికి అవకాశం లేదు, ఉండవద్దు అట్లా. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక దక్షిణ భారతదేశంలో ఒక ఉద్యమ చరిత్ర ఉంది. తమిళనాడుకి ద్రవిడ పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి జై ఆంధ్ర పోరాటాలు చేసిన ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమానికి అయితే మనం ఎన్నో ఉద్యమాలకి వేదిక అయినాం. కర్ణాటకలో ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్ట్ ఉద్యమాలు కేరళలో జరిగినాయి. మన ప్రజలకి మన రాష్ట్రాలకి మనకున్న చరిత్రకు ఉద్యమాలు ఏం కొత్త కాదు, కొట్లాడలేక కాదు. ఈ సమయం వచ్చినప్పుడు ముమ్మాటికి కొట్లాడతాం, ముమ్మాటికి పోరాడతాం, ఉద్యమాలు చేద్దాం. ఇఫ్ దట్ గవర్నమెంట్ డిసైడ్స్ టు గో హెడ్ విత్ ద వే దే వాంట్ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇప్పుడు ఈ పార్లమెంట్లో వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబలం లేదు. 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లేదు. నిన్న హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మేము ఇతర లైక్ మైండెడ్ పార్టీస్ మద్దతు తీసుకుంటాం అంటున్నారు. సంఖ్యాబలం అట్లయినా సరిపోతుందా కార్తీక్ గారు? మీరు నంబర్స్ బాగా 293 362 కావాలా? మీకు సుమారు 69-70 సీట్లు తక్కువ ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒఫీషియల్గా రికార్డ్ వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు కాబట్టి మీకు ఎస్పీనో లేకపోతే టీఎంసీనో డిఎంకేనో ఏదో ఒక పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలోనే ఉన్నారు కాబట్టి. అంటే సమాజ్వాదీ పార్టీకి నాకు అనుమానం ఎందుకు వస్తుంది శైలేష్ అన్న అంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు పెరుగుతున్నాయి కదా, వాళ్ళు రాజకీయంగా నష్టపోతారు. అక్కడ రాజకీయంగా నష్టపోకపోయినా మా రాష్ట్రంలో పెరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించకపోవచ్చు. అవియన్స్ పార్లమెంట్ రాకుండా దూరం ఉన్నా కూడా మనకే నష్టం కదా. నేను అదే అంటున్నా, వాళ్ళకి బాగా అవుతుందని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన రాజకీయ పార్టీలకు ఏమైనా అంటున్నా. వై షుడ్ తెలుగుదేశం పార్టీ, జనసేనే కానీ వైసీపీఏ కానీ ఒక జనతాదళ్ యునైటెడే కానీ మీరు ఎందుకు వాళ్ళకంతా ఐక్యత ఉండి వాళ్ళకి బాగా జరగాలని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోవద్దండి? అది మీరు లేవనెత్తిన పాయింట్ చాలా కీలకమైంది. ఇండియా కూటమిలో చీలికలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళు అయినా కూడా నంబర్స్ రావు. లోక్సభలో ఒకవేళ బిల్లు పాస్ అయినా రాజ్యసభలో వాళ్ళు దే విల్ స్ట్రగుల్ వితౌట్ కాంగ్రెస్ హెల్ప్ అండ్ అదర్ పార్టీస్ హెల్ప్. కానీ అయినా కూడా వాళ్ళ నంబర్స్ రావు అంటిల్ అండ్ అన్లెస్ కాంగ్రెస్ కంప్లీట్గా గాడు మొత్తం జెండా పీకేసి ఇంకా మేము కూడా ఉమెన్స్ బిల్ కోసం సాక్రిఫైస్ చేస్తున్న మన లైన్ తీసుకుంటే తప్ప ఇప్పుడైతే నాకు ఇది పాస్ అయినట్టు అనిపించలేదు. మధ్య మార్గం ఏదంటారు? మీరు ఆలోచించుంటారు కదా, ఇట్లా వచ్చే సంవత్సరం కూడా ఈ చర్చ తప్పదు శైలేష్. ఒకవేళ ఇప్పుడు ఈ ఉపద్రవం తప్పించుకున్నా కూడా రానున్న సంవత్సరం 26 తర్వాత వచ్చే డీలిమిటేషన్ మాత్రం మళ్ళీ చర్చ తప్పదు. ఇట్ ఈస్ బెటర్ ద పార్లమెంట్ కన్వీన్స్ అండ్ కమ్స్ అవుట్ విత్ ఎ ఫార్ములా which is acceptable to all constituents across the country. ఇప్పుడు మనం పరిస్థితి చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. వాళ్ళు ఖచ్చితంగా ముందరికే పోవాలనుకుంటున్నారు. కానీ ఒకవేళ పార్లమెంట్లో సజెస్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ పార్లమెంట్లో ఇతర పార్టీలు దీన్ని మధ్య మార్గం చూడాలనుకుంటే, ఒకవేళ 850 సీట్లకు పెంచాలి అనుకుంటే 850 నంబర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు.
మన ఎవరో చెప్తున్నారు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు 850 కుర్చీలు తయారు చేసిరట, అవి పెట్టుకోనికే నంబర్ సంఖ్యకు వచ్చిండ్రు అంటున్నారు. మళ్ళీ అట్లనే ఉంటే దానికి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఓకే, 850 కాడికే తేవాలంటే నేను చెప్తున్నా, నాకున్న సలహా ఏంటంటే బై పర్సంటేజ్ ఇప్పుడున్న పర్సంటేజ్ 3.1% నాకుంది. 850లో 3.1% మాకు ఇచ్చేసింది. ఉత్తరప్రదేశ్కి ఎంత ఉంది? 10% 15% ఉంది, ఇచ్చేసాను 15%. పర్సంటేజ్ ప్రస్తుతానికి ఎగ్జిస్టనల్ పర్సంటేజ్ ని పెంచి ఇచ్చేసి ఉండదుగా. కానీ భారత రాష్ట్ర సమితి ఆర్థిక ప్రాతిపదిక కూడా తీసుకోవాలని చెప్పేసి ఆర్థిక ప్రాతిపదికను ఎట్లా తీసుకుంటారు? పాపులేషన్ టు ద నేషన్ కాదు, కాంట్రిబ్యూషన్ టు ద నేషన్. జనాభా ప్రాతిపదికం కాకుండా నేను దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నా అనేది కూడా చాలా మంది నిపుణులు చెప్పినారు. ఎందుకంటే అది మన హక్కు. 75-80 సంవత్సరాల నుంచి భారతదేశం ఆర్థిక యొక్క రథచక్రాలు నడుపుతున్నటువంటి ప్రాంతం దక్షిణ భారతదేశం. మన హక్కుగా మనం అడుగుడు తప్పే ఉంది? తప్పు. దే కెన్ కమ్అట్ విత్ ఎ ఫార్ములా వేర్ వి సే ఆర్థికంగా మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో దేశానికి, దాని ప్రాతిపదికను కూడా చూడాలంటే దక్షిణ భారతదేశం దానంత బ్రహ్మాండమే నేనేమో ఇంకోటి ఉండదు. అది చేస్తారైతే నాకు అనుమానమే. కార్తీక్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రజలు ఏం చేయాలి, ప్రజలు ఎట్లా సమాయత్తం కావాలి? ఎందుకంటే ఇది చాలా కీలకమైన నిర్ణయం, భారతదేశ గతిని మార్చే నిర్ణయం, భారతదేశ చరిత్రను మార్చే నిర్ణయం. ప్రజలు ఏ రకంగా ఉండాలి, ప్రజలు ఏ రకంగా రియాక్ట్ కావాలి? జనాభా ప్రాతిపదికతో పాటు ఆర్థిక ప్రాతిపదికను కూడా తీసుకొని నియోజకవర్గాల సంఖ్య పెంచాలని చెప్పేసి అనేది చాలా మటుకు దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా వీటిని పట్టించుకుంటలేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు సంఖ్యాబలం పెరుగుతుంది కాబట్టి వాళ్లకు ఉపయోగపడుతుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎటుపోతే మనకేందన్నట్టుగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు బ్రేక్ ముందు మాట్లాడుతున్నట్టు సంఖ్య ఎక్కడి నుంచి తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు పాస్ చేయాలంటే, దాని మీద మనం మాట్లాడినాం. కార్తీక్ గారు, ఈ ఆర్థిక ప్రాతిపదిక అనేది కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ అని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నారు. ఈ కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ ఇప్పుడు కాదు, కొత్తగా చేస్తుంది కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్ మొదటి నుంచి కూడా చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల మీద ఆ ఒత్తిడి లేదు. ఆ ఒత్తిడి రాజకీయాల కారణంగా లేదా, రాజకీయ పార్టీల కారణంగా లేదా, లేకపోతే రూలింగ్ వాళ్ళ అక్కడ ప్రభుత్వాల ఏలుతున్న పద్ధతికి కారణంగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఉత్తరప్రదేశ్కే కానీ, బీహార్కే కానీ, వెస్ట్ బెంగాల్కే కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఇవన్నిటికీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కన్నా వాళ్ళు పెట్టే రూపాయి కన్నా అధికంగా డబ్బులు ఇస్తూ వస్తుంది. అవును, మనం రూపాయి ఇస్తే 49 పైసలు వస్తుంది, వాళ్ళు రూపాయి ఇస్తే ₹1.80 వస్తుంది ఉత్తరప్రదేశ్. ప్రతి సంవత్సరం 5 year ప్లాన్ అనేది అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంది వీళ్ళు ఇది పెట్టారు, నీతి ఆయోగ్ అని. నీతి ఆయోగ్ అని పెట్టుకొని 5 year ప్లాన్లు పెట్టుకుంటూ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ అని పెట్టుకుంటూ వస్తారు కదా. ఆ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్లో డెవల్యూషన్ యొక్క విధి విధానాలు సెట్ చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నీతి ఆయోగ్ కూర్చోబెట్టి రానున్న ఫైనాన్స్ కమిషన్లో యూ కెన్ డిక్రీజ్ ద డెవల్యూషన్ టు ద స్టేట్స్. మీ రాష్ట్రాల్లో మీకు ఎంపీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మీ రాష్ట్రాల్లో మీరు అది ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నాడు కాబట్టి డెవల్యూషన్లోకి అన్యాయం అవుతుంది. ఖచ్చితంగా అవును. నా ప్రైమ్ మినిస్టరే ఉండింటే, నా ప్రాంతం నుంచి ఉండింటే డెవల్యూషన్ ఫార్ములాలో ఏదో మార్చేవారా? ఎన్ని సంవత్సరాలు ఈ డెవల్యూషన్? ఎన్ని సంవత్సరాలు మోయాలి ఉత్తరప్రదేశ్ని? ఎన్ని సంవత్సరాలు మోయాలి బీహార్ని? ఇంకా ఇట్లా మోసుకుంటూనే పోవాలన్నా? నాకు నిధులు కావాలి, నాకు మెట్రో కావాలి, బాబు మాకు మెట్రో శాంక్షన్ ఇవ్వండి, బాబు నాకు RRR కావాలి, బాబు నాకు RRRకి పైసలు ఇవ్వండి, మేము STPలు కట్టుకోవాలి, గ్రిడ్లు వేయాలి, సార్ మేము కొత్త రోడ్లు వేసుకోవాలి, హాస్పిటల్ కట్టాలి, అయ్యా మహాప్రభు డబ్బులు ఇవ్వండి, అయ్యా మహాప్రభు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవాలి. అంటే మన డబ్బులు మనం అడుక్కోవాలి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన డబ్బులు మాత్రం ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పనికిరాని ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టులు. జైపూర్లో మెట్రో వేశారు, మీకు తెలుసా? ది గోస్ట్ మెట్రో ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా కథనాలు మనం చూస్తున్నాం. ఎందుకు వేశారండి మెట్రో? ఉత్తరప్రదేశ్లో ఒక 10-12 ఎయిర్పోర్ట్లు కట్టిండు. ఎందుకు? ఏముంది మీకు అంత ట్రాఫిక్ ఉందా ఉత్తరప్రదేశ్లో? డబ్బులు ఉన్నాయే కదా. అదే డబ్బులు దక్షిణ భారతదేశంలో మా మీద ఇన్వెస్ట్ చేసి చూడండి, నేను దీన్ని ఎలా తీసుకెళ్తామో చూడండి. దేశం జీడిపికి కాంట్రిబ్యూషన్ చాలా పెరుగుతుంది. మా మీద ఇన్వెస్ట్ చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. కానీ ఇది అది జరగట్లేదు శైలేష్ అన్న. నేను అదే చెప్తున్నా, ఆర్థికంగా మన డబ్బులు లాక్కుంటారు, ప్రాతినిధ్యం ముందు నుంచి లేకుండా చేశారు. ఈ రోజు కనీసం ఆత్మగౌరవం మీద కూడా కొడుతున్నారు. సమ్ డే ఇట్ ఈస్, ఐ హోప్ ఇట్ ఈస్ టుడే, let us revolt, let us fight within our own country and fight for our rights. Right, thank you కార్తిక్ రెడ్డి గారు. చర్చలో పాల్గొన్నందుకు. మీరు మరో చర్చలో పాల్గొనడానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. మనము దీనిపైన ఇంకా కీలకంగా మనం మాట్లాడవచ్చు, అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడుతందుకోసం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
మనము నేను కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను. ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉండాలి దీనిపైన, దీని మీద నేను మీకు చెప్తాను.